గుడ్ మార్నింగ్ సార్. వర్క్ ఏం చేసినావు ఒకసారి అది మొత్తం ఫీడ్బ్యాక్ ఇవ్వను. ఏం చేసినా సార్, రోజు మార్నింగ్ 11 o'clock వచ్చిన. సారీ సార్ 10 o'clock వచ్చిన. ఏం చేసిన అంటే ఓల్డ్ కస్టమర్స్ అందరినీ ఫాలోఅప్ చేసిన సార్. నరేష్ కస్టమర్ మన సైట్కి వస్తా అన్నాడు కదా, ఏమైంది? ఏమన్నాడు ఆ కస్టమర్? ఆయనది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇంతకుముందు ఏదో డౌట్ ఉందని నాకు కాల్ చేసింది కదా. ఆయన ఇప్పుడే ఆన్ చేసుకున్నట్టున్నాడు సార్. అవునా? మరి ఇంకేం వర్క్ చేసినావు? ఇంకా నేను సోషల్ మీడియాలో పోస్టర్స్ అప్లోడ్ చేసిన సార్. మరి ఏంది నాకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు? నేనేం చేయలేదు సార్, మీరే సరిగ్గా చూసుకునేటట్టున్నారు. అవునా? పర్లేదమ్మా, సారీ వచ్చినాయి. అదేంటి 1 minute ఎక్కువ చూపిస్తున్నాయి? చేసింది 1 minute ఇవ్వలేదు. ఏంది? అదే సార్, మీరు అంటే మీ వరకు రీచ్ అవ్వలేనట్టున్నాయి. ఇంకా నువ్వేం వర్క్ చేయలేదని నాకు అర్థమైంది. మొత్తం మేనేజ్ చేస్తున్నావు. ఇట్లా నువ్వు మేనేజ్ చేసుకుంటుంటే లైఫ్లో ఎప్పుడు బాగుపడవు. ఉన్నా లేకపోయినా సరే సిన్సియర్గా వర్క్ చేయాలి. వర్క్ చేస్తే ఏమొస్తుంది సార్, మేనేజ్ చేస్తే మేనేజర్ అవుతారంట. మేనేజ్ చేస్తే మేనేజర్ అవుతారు? ఎవరు చెప్పి నీకు మేనేజ్ చేస్తే మేనేజర్ అవుతారు? ఏంటి సార్, పాత ఆఫీస్ లో మా ఫ్రెండ్ ఒక ఆమె వర్క్ చేస్తుంటే సిన్సియర్ గా వర్క్ చేస్తారు, తొందరగా బయటకు వచ్చేసింది. అదే ఆఫీస్ లో మేనేజ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మేనేజర్ అయినరు. సరే ఇదంతా తర్వాత కానీ సార్, ఇంతకీ నా మేనేజర్ పోస్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? అసలు నీకు మేనేజర్ అంటే మీనింగ్ తెలుసా? మేనేజర్ అంటే మీనింగ్ తెలియని బ్లడ్ సార్ నాది. ఓమా, అది ఏ డైలాగ్ నువ్వు దేనికి వాడతానో. అయినా కూడా నువ్వు మేనేజర్ కావాలంటే కనీసం నీ దగ్గర 4 members ఎంప్లాయీస్ ఉండాలి. అప్పుడే నువ్వు మేనేజర్ అవుతావు. ఎంప్లాయీస్ తో నాకేం పని సార్, మేనేజర్ పోస్ట్ ఇంపార్టెంట్ నాకు. నీకు ఎంప్లాయీస్ అవసరం లేదా? మరి వర్క్ ఎవరితో చేపిస్తావమ్మా? వర్కే కదా సార్, పొద్దున్నే మా ఆయనకు పాలు పంపిస్తాం, మా మామయ్యని కూరగాయలు పంపిస్తాం, మా అత్తయ్య వంట చేపిస్తాం, మా మధ్య స్కూల్కి పిల్లల్ని పంపిస్తాం. ఓ మా తల్లి, నేను చెప్పేది మీ ఇంట్లో ఎంప్లాయీస్ గురించి కాదు, ఆఫీస్ లో ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతాను నేను. ఎంప్లాయీస్ కావాలి అన్నారు కానీ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అని చెప్పలేదు కదా సార్. సరే ఓకే, నీ సాటిస్ఫాక్షన్ ఎందుకు కాదన్నారు కానీ మేనేజర్ అయినా అనుకో, వాట్ నెక్స్ట్? అసలు ఏం చేద్దాం అనుకుంటాను మేనేజర్ అయ్యి? ఏముంటది సార్, నాకు నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు పోవచ్చు, నెక్స్ట్ మీరు ఏం చేయాలో కూడా నన్ను అడగచ్చు. నీకు నచ్చినట్టు నువ్వు చేసినావు అనుకో, నాకు నచ్చినట్టు నేను చేయొచ్చు. నాకు నచ్చిన టైంకి నీకు శాలరీ ఇవ్వచ్చు. ఒకవేళ నచ్చపోయింది అనుకో బయటికి పంపించవచ్చు. అయ్యో సార్, నేనేదో మజాక్ చేసిన సార్, అయినా మేనేజర్ పోస్ట్ నాకేడ సూట్ అవుతుంది సార్. పర్లేదమ్మా, తీసుకో, ఏదో సరదా పడుతున్నావు కదా మేనేజర్ పోస్ట్ అని. సార్ నేనేదో మేనేజర్ అని మజాక్ చేస్తే మీరేంది సార్ శాలరీ అని సీరియస్ అవుతుండ్రు? నాకు మేనేజర్ పోస్ట్ వద్దు, మీరు నా శాలరీ కట్ చేయొద్దు సార్, నేను ఇట్లానే ఉండిపోతాను. మేనేజర్ పోస్ట్ కావాలంట. మేనేజర్ పోస్ట్ సర్పి మ్యాగీ చేయడం కాదు కానీ మేనేజర్ పోస్ట్ కావాలి.